అవి అవేం చేయవు, విత్తవు, వడకవు, కోయవు. అరే వాటినే మీ పరలోకపు తండ్రి పోషించుచూ ఉంటే వాటన్నిటికంటే మిక్కిలి శ్రేష్టమైన వారు మీరు. దేవుడు మిమ్మల్ని పోషించడా? దేవుని ఆజ్ఞను బట్టి మనం చింతిస్తూ ఉంటే మనం పాపం చేస్తున్నట్టుగా లెక్క. అంటే ప్రభు తన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న తన ప్రజలను విడనాడేవాడిగా ఉంటాడండి? నీ గురించి ఎంతైనా శ్రద్ధ తీసుకునేవాడు. రక్తం ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోయాడని నేను అనుకోవచ్చు. ఆయన నేటికి మన కొరకు సకలమైన ఏర్పాట్లు చేశాడు. ఇది నన్ను దేవుని కుమారుని కంటే గొప్పగా తనకంటూ ఏది ఆయన దాచుకోలేదు. అందుకే రోమా 8లో ఒక మాట ఉంటుంది, 32లో, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనకంజ వేని దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకనగా, ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్, ప్రశ్న. 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదలు పెట్టాడు, అరే దేవుడే మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడని మొదలు పెట్టాడు ప్రశ్న. రెండవ ప్రశ్న ఇదే, తన సొంత కుమారుని ఇవ్వడానికి ఏమాత్రము దేవుడు వెనకంజ వేయనప్పుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు?